కాంతార సినిమా కలెక్షన్స్ లో దూసుకెళ్తుంది. ఇప్పటిదాకా 310 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. హిందీలో చూసుకున్నట్లయితే 80 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. తెలుగు స్టేట్స్ లో చూసుకున్నట్లయితే 80% బ్రేక్ ఇవన్నీ రికవరీ చేసింది అని చెప్పి ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇదే వాస్తవం అనమాట. రేవన్ చూసుకున్నట్లయితే 120 కోట్లు వసూలు చేసింది. ఓజీ కన్నా చాలా తక్కువ. కానీ తర్వాత చూసుకున్నట్లయితే దాని విజృంభణైనా దాని వేటైనా అసలుకే ఆగట్లేదు అనమాట. ఆదివారం సినిమా చూద్దామన్నా నాకే టికెట్లు దొరకలా. ఇక అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో హౌస్ఫుల్ నడుస్తుందో. ఒక్క థియేటర్లో రిలీజ్ అయ్యి థియేటర్లన్నింటినీ కూడా ఆక్రమించేసుకుంటుంది. ఈసారి ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ 1000 కోట్లు కూడా కొట్టొచ్చు అని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యమైందంటే ప్యూర్ కంటెంట్ అనమాట. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా రిషబ్ శెట్టి మ్యాచ్ చేసిండు. యాక్టింగ్తో కట్టిపడేసిండు. రుక్మిణిని బాగా చూపించిండు. మ్యూజిక్ కూడా హైలైట్ అయింది. కంటెంట్ వల్ల ఇది సాధ్యమైంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సినిమా చాలా చిన్నది. సినిమాకి 100 కోట్లు పెట్టుబడి అయినా కానీ 1000 కోట్ల దిశగా వెళ్తుంది. పెట్టినటువంటి పెట్టుబడిని ఆల్మోస్ట్ 2 days లోనే రికవరీ చేసిందంటే ఇది మాటలో కానే కాదు. కొన్న